హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వచ్చేసి నేను హాస్పిటల్కి బయలుదేరినప్పటి నుంచి నేను మూడో వ్లాగ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసాము. అక్కడ హాస్పిటల్లో ఏమేమి జరిగింది, ఎలా జరిగింది అనేసి మొత్తం ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండే, వీలైతే అందరూ ప్రేర్ చేస్తూ ఉండండి. చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో చాలామంది నాకు ఇచ్చిన ఒపీనియన్స్ అంటే నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇలాంటివి చాలామంది నాకైతే సజెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మొత్తం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మన మొహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ చేస్తారు అనేసి నేనైతే ఆశిస్తున్నా. ఇంకా మా ఆయన గారు అయితే వీడియోస్లో అయితే రావడం తక్కువే, వస్తారు బట్ మాట్లాడడం తక్కువే. ఆయన హెల్త్ ఇష్యూస్ తీసుకొని ఆయన అయితే కొద్దిగా సీరియస్ అయిపోయారనమాట. అంటే డల్నెస్ ఎక్కువగా అయిపోయింది ఆయనలో. అయినా కానీ నేను ఆయన్ని హ్యాపీగా పెట్టాలి, ఆయన్ని హ్యాపీనెస్గా చూడాలి అనేసి నేనైతే ఈ వీడియోస్ ఆయన కోసమే చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే వీడియోస్ చేయడం లేదు, మన వీడియోస్ ఛానల్ అయితే డౌన్ అయిపోతుంది అనేసి ఈ బాధ ఎక్కువ అయిపోతుంది ఆయనకి. కాబట్టి ఆయనకు హ్యాపీగా పెట్టడానికైనా నేనైతే ఇదైతే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోస్లో మీకు అలాగే ఆయన హెల్త్ గురించి కూడా నేనైతే మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. లైక్ షేర్ తప్పకుండా చేయండి. అలాగే మన ఛానల్ని వీడియోస్ని చూసే వాళ్ళు హైప్ ఆప్షన్ వచ్చింది కదా, సో హైప్ కూడా పాయింట్స్ అయితే ఇచ్చేసేయండి. లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. వెజిటేబుల్స్ ఇవన్నీ ఆయనకి ఫుడ్ డైట్ ప్లాన్ అయితే చెప్పారనమాట. ఇవన్నీ తీసుకుందామని వెళ్తున్నాను. ఇంకో విషయం ఏమంటే 27కి మళ్ళీ రమ్మన్నారు. ఇంకా మనకు మొత్తం ఒక 1 వీక్ అయితే టైం ఉందన్నమాట. నేను మొత్తం టోటల్ అక్కడ వచ్చేసి 4 nights 5 days ఉన్నానన్నమాట. అక్కడ ఎంజోగ్రామ్ చేశారు. ఎంజోగ్రామ్ తర్వాత మళ్ళీ స్టెంట్కి ట్రై చేశారు. మొత్తం ఫెయిల్ అయింది కాబట్టి ఇంకా కంపల్సరీ బైపాస్ సర్జరీ చేయాలనేసి అంటున్నారు. ఇంకా ఇంకో విషయం ఏమంటే మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ చెప్పేది ఏమంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి మేడం అంటున్నారు. సెకండ్ ఒపీనియన్ అంటే చాలామంది మెడిసిన్స్లో మనకు తగ్గచ్చు, బైపాస్కి వెళ్ళడానికి ముందు మనం సెకండ్ ఒపీనియన్ అనేది ఒకసారి ట్రై చేయొచ్చు అంటున్నారు. కాబట్టి నేనైతే అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ 7 daysలో నేను 6 days వరకు అయితే రెస్ట్ కూడా చెప్పారు ఆయనకి. రెస్ట్ తీసుకుంటూ కూడా నేనైతే ఇంకా ఒక 2-3 హాస్పిటల్స్ చూపించాలని అనుకుంటున్నా. అంటే మంచి మంచి హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ని కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ని కానివ్వండి, నేను అయితే విజిట్ చేసి వాళ్ళనైతే సలహా తీసుకొని చేస్తే మంచిది అనుకుంటా. ఎందుకంటే సర్జరీ చేయకుండా మనకు హోల్స్ అనేది ఓపెన్ అయిపోతే మనకు కూడా మంచిదే కదా, ఆయనకు కూడా కష్టం అనేది కొంచెం తగ్గుతుంది అనేసి ఇంకా సెకండ్ ఒపీనియన్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. ఈ వీడియో చూసి మీకు ఎంతవరకు కరెక్ట్గా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. లాస్ట్ టైం పెట్టిన వీడియో అయితే నేనైతే చేసింది మీ అందరినీ బాధ పెట్టాలని కాదు, నేను పడ్డ బాధలు ఎలా ఉంది అనేసి నేనైతే చూపించాను మీకు. సో చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. ఇంకా మన లైఫ్ ఎలా ఉంది, మన లైఫ్లో ఏం జరుగుతుంది మొత్తం మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకున్నా. బట్ నేను దాచిపెట్టి నేను పెట్టేదేమి ఉండదు కదా. ఇంకా ఈరోజు అయితే బాబు అయితే కాలేజ్కి వెళ్తున్నాడు. బాబు కాలేజ్కి డ్రాప్ చేసేసి ఇంకా ఎండ వస్తూ ఉంది కదా, ఇంకా ఈయన ఎందుకు ఎండలో పిలుచుకొని పోవడము అనేసి ఇంకా నేను వస్తాను పదా అన్నారు. అంటే హాస్పిటల్లో కూర్చొని ఆయనకైతే బోర్ కొట్టేసింది. ఆడ బెడ్ పైన రెస్ట్ తీసుకొని అక్కడ ఉన్నంత వరకు ఒంటి మీద ర్యాషెస్ కూడా వచ్చేసాయి అన్నమాట. ఇంకా చిన్న చిన్న గుల్లల మాదిరి ఆ బెడ్ సెట్ కాక చాలామంది పేషెంట్స్ వస్తూ పనుకుంటూ పోతూ ఉంటారు కదా, సో దానివల్ల ర్యాషెస్ కూడా వచ్చాయి. ఇప్పుడు నేను కొద్దిగా బయటికి అలా వెళ్ళేసి వద్దాము అంటే సరేలేండి పదండి అనేసి ఇంకైతే వచ్చాము ఊర్లోకి. మేము ఇంకేమేమి కావాలో మొత్తం తీసుకొని వెళ్తాము. ఇంకా సెకండ్ ఒపీనియన్ కోసం నేనైతే ట్రై చేస్తున్నాను. ఇంకా మీ సలహాలు కూడా నాకైతే అవసరం, ఎందుకంటే ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంట్. అందుకనేసి నేనైతే ఎవరు ఏం చెప్పినా కానీ ఏది చేస్తే మంచిది అనేసి నేను కూడా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. అలాగే వీడియో అయితే కంటిన్యూగా చూస్తుండండి. ఇంకో విషయం ఏమంటే అక్కడ అమరా హాస్పిటల్లో సర్జరీ చేయాలంటే అక్కడ అమౌంటే 5.5 lakhs అయితే కట్టాలి అంట బైపాస్ సర్జరీకి. ఇంకా వచ్చేసి మనకు మెడిసిన్స్ ఇలాంటివన్నీ మొత్తం మనకు 1.5 lakhs వరకు అయితే ఖర్చు వస్తుంది. మొత్తం టోటల్ మనకు 7 lakhs అయితే వస్తుంది అంటున్నారు. ఇక మనం వెళ్ళిన దాంట్లో అయితే మనకు సగం వరకు అయితే ఆరోగ్యశ్రీ అయితే ఎలిజిబుల్ అయింది. ఇప్పుడు కూడా సగం వరకు అవుతుంది, ఇంకా సగం వరకు అయితే మీరు పే చేసుకోవాల్సి వస్తుంది అన్నారనమాట. ఎందుకంటే అంత అమౌంట్ అనేది మనకు హాస్పిటల్కి గవర్నమెంట్ వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి మాత్రమే ఇస్తారనమాట. గవర్నమెంట్ వాళ్ళు మనకు
అంటే ఇంకా చెప్తారు కదా గవర్నమెంట్ ప్రైస్ తక్కువగా ఉంటుంది అనేసి, ఇంకా అంత ఛార్జ్ అయితే గవర్నమెంట్ చెయ్యదు కాబట్టి ఆరోగ్యశ్రీలో మనకు అయినంత అయితే క్లెయిమ్ అవుతుంది. చాలామంది అడిగే డౌట్ ఇదే, మీకు ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ అవుతుంది కదా అనేసి. ఒక్కొక్క హాస్పిటల్ని బట్టి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది, అదైతే అందరికీ తెలిసిందే. ఇంకా మనకు లో కాస్ట్ హై కాస్ట్ బడ్జెట్ని బట్టి మనం హాస్పిటల్స్ని అయితే ఎంచుకోవాలంటారు. కానీ మనకు ఇక్కడ మదనపల్లి నుంచి అక్కడికి రెఫర్ చేశారు కాబట్టి మనకు ఏ ప్రాబ్లం లేకుండా మనమైతే చూపించుకుంటాం ఇక్కడ అనేసి ఆ నమ్మకంతో నేనైతే హాస్పిటల్ చేంజ్ చేయాలని ఆలోచించకుండా ఈయన దగ్గర కూడా నేను డిస్కషన్ చేయలేదు. ఎందుకంటే ఇంకా ఈయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇంకా ఈయనతో డిస్కషన్ ఎందుకు చేయాలి అనేసి నేను నా అంతటా నేనైతే అక్కడికే వెళ్ళిపోదాం అనేసి అయితే వెళ్ళిపోయాను అనమాట. బట్ ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా ఎంజోగ్రాము స్టెంట్ వెళ్ళలేదు, ఇలా మొత్తం అయింది. ఇంకా ఆయనకి ఆ ఎంజోగ్రామ్ చేసిన చేతికి అయితే పెయిన్ అయితే చాలా ఉందంట, ఇంకా తగ్గలేదంట ఆ పెయిన్ అయితే. ఆ ర్యాషెస్ అయితే కొంచెం పర్వాలేదు ఇప్పుడు. ఇంకా ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ అయితే మనం అదే సెకండ్ ఒపీనియన్ చెప్పాను కదా, దానికోసం అయితే ట్రై చేద్దాము. ఇప్పుడైతే నేను మన మదనపల్లిలో అయితే సంతకైతే వచ్చాను, అంటే డైలీ మార్కెట్కి. ఇంకా ఆయన డైట్ ప్లాన్ ఉంది కదా, కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ తీసుకెళ్ళామనేసి వచ్చానమాట. ఇంకా ఆయిల్ తగ్గించాలి, మసాలాలు తగ్గించాలి, రెడ్ బీఫ్ అంటే మటన్ అయితే అస్సలు తినకూడదు అన్నారనమాట. ఫిష్ అయితే వారానికి ఒక్కసారి ఓకే అన్నారు, తినచ్చంట వీక్లీ వన్స్. అవునా. ఫైనల్గా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకైతే రెస్ట్ ఇచ్చేసానమాట. ఇంకా డాక్టర్ గారు చెప్పారు రెస్ట్ తీసుకోవాలనేసి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను చెప్తాను, నేను వేరే చోటుకైతే ఇంకా సెకండ్ ఒపీనియన్ అయితే నేను ఆల్రెడీ నేనైతే వెళ్ళాలనేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను, అది ఏం ట్రీట్మెంట్, ఎలా వెళ్తున్నాను అనేసి కూడా చెప్తాను నేను. ప్రస్తుతానికి చూడండి, ఇది యాంజియోగ్రామ్ చేసినది. ఇదైతే మొత్తం పెయిన్ ఇక్కడి వరకు ఎక్కడో సూపర్, అది మొత్తం పెయిన్ అయితే ఉందంట. ఏదేమైనా కానీ ఇంట్లో బాగుందా, మీకు హాస్పిటల్లో బాగుండిందా? ఇంట్లోనే బాగుందా? ఇంట్లో అయితే రెస్ట్ తీసుకోవాలని చెప్పారు కాబట్టి డాక్టర్ గారు, సో రెస్ట్లో అయితే ఉన్నారు. ఇంకా రేపు నేను వేరే చోట ట్రీట్మెంట్ కోసం అయితే వెళ్తున్నాను. ఇంకా మాకు వచ్చేసి తిరుపతి అమ్రా హాస్పిటల్లో జరిగిన ట్రీట్మెంట్ చెప్తాను. నేను మొత్తం అయితే 5 nights 6 days అయితే ఉన్నా. 5 nights కాదు కదా, 4 nights 5 days ఉన్నామన్నమాట. అలాగే ట్రీట్మెంట్ అయితే ఫస్ట్ డే అయితే మనకు అబ్జర్వేషన్లో పెట్టారు. 1 day మొత్తం మనకు అడ్మిషన్కి సరిపోయింది. సెకండ్ డే వచ్చేసి మాకు వచ్చేసి వాళ్ళు అబ్జర్వేషన్లో పిలుచుకొని పోయి ఐసీయూలో పిలుచుకొని పోయి యాంజియోగ్రామ్ అయితే చేశారు. థర్డ్ డే వచ్చేసి మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి స్టెంట్కి అయితే ట్రై చేశారు. సో ఏదేమైనా కానీ ఈయనకైతే చాలా ఇబ్బంది పెట్టేశారనమాట డాక్టర్స్ అయితే. ఇంకా ఆ ఇబ్బందితో మనం కోలుకొని ఇంటికైతే వచ్చాము. ఇంకా ఒకరోజు వాళ్ళు పెట్టుకొని అక్కడే మాకు అబ్జర్వేషన్లో పంపించారు ఇంటికి. సెకండ్ డే ఏమైందంటే, సెకండ్ డే ఫస్ట్ డే యాంజియోగ్రామ్ చేసినప్పుడు బీపీ అయితే చాలా లో 40కి వచ్చేసింది. నేనైతే వాళ్ళు పోవద్దండి లోపలికంటే కూడా నేను వెళ్ళిపోవడమే, ఎందుకంటే నాకు ఒక్కదానికి అక్కడ ఉండడానికి అయితే కావడం లేదనేసి నేనైతే పిలుచుకొని మాటికి లోపలికైతే వెళ్ళిపోయానమాట. ఈయన్ని చూసుకుంటూ పలకరించుకుంటూ, ఎందుకంటే నేను కనిపిస్తే కొద్దిగా ఈయనకి హ్యాపీనెస్గా ఉంటుందనేసి నేనైతే ప్రతిసారి నర్సులకి చెప్తారంట, మా భార్య ఉంటే పిలవండి అని ప్రతి నర్సుకి అయితే చెప్తుంటే వాళ్ళే పాపము దయ చూపి నా మీద వచ్చేది, పిలుచుకొని పోయేది, అలా అయితే చేశారు. ఎలాగో అలా 4 days కంప్లీట్ చేసుకొని వచ్చేసాం కదా. ఇప్పుడైతే 27 డేట్ ఇచ్చారు. 27 వరకు మనమైతే సెకండ్ ఒపీనియన్ కోసం అయితే ట్రై చేసి మళ్ళీ మనం 27కి అయితే వెళ్దాము. వీలైతే ఒకరోజు ఆగి కూడా వెళ్దాము. ఇంకో విషయం నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తానమాట. ప్రస్తుతానికి అయితే ఫుల్గా రెస్ట్ తీసుకొని నాకు ఒక చిన్న పని ఉంది, బయటకు అయితే వెళ్ళేసి రావాలి. పాప అయితే ఇంటి దగ్గర ఉంది, చూసుకుంటూ వెళ్ళేసి రానా. ఒక 1 week నుంచి సరిగ్గా ఇంటి దగ్గర లేను కదా, సో చాలా వరకు పని అయితే పెండింగ్లో ఉంది. అది కూడా చూసుకోవాలి, ఇది కూడా చూసుకోవాలి. ఏదేమైనా ఇన్ని వదిలి ఎక్కడైనా వెళ్ళాలంటే నాకైతే అస్సలు మనసు రావడం లేదు. ఇన్ని ఇలా ఈ పరిస్థితిలో చూస్తామని నేనైతే అనుకోలేదు. మీకు ఎలా అనిపిస్తుందో ఏమో నాకైతే తెలియదు. కానీ ఇంకా ఫుడ్ అయితే బాగానే తింటున్నారు. ఫ్రూట్స్ అయితే పెడుతున్నా. ఇంకా డైట్ అయితే చెప్పారు, డ్రై ఫ్రూట్స్, ఇంకా వచ్చేసి మనకు వెజిటేబుల్స్, కూరగాయలు ఇలాంటివన్నీ తినమన్నారు. ఇంకా మామూలుగా అయితే ఇలాంటివన్నీ తినరు. టీ అయితే మామూలుగా మార్నింగ్ టైం టీ తాగుతారు, మళ్ళీ పాలు తాపిద్దామంటే పాలు అయితే అలవాటు లేదు. అయినా ఒకసారికి అయితే ఇచ్చేస్తే తాగేస్తారనమాట. ఇలా ఉంది మన హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే. ఎలా జరిగింది అనేసి మీరందరూ అనుకుంటున్నారు, ఇలా అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే మనము మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వ్లాగ్ అయితే చెప్తాను. ఈ అప్డేట్ అయితే మీ అందరికీ ఆయన గురించి చాలామంది
టెన్షన్ పడుతున్నారు ఎలా ఉందో ఏమో అనేసి. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తున్నా, అది ఓల్డ్ రీల్స్ అండి, అవి న్యూ రీల్స్ అయితే కాదు. అంటే నా దగ్గర షూట్ చేసి పెట్టుకుని చాలా రోజులవి వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. నాకు వీలున్నప్పుడు నేనైతే దాన్ని ఎడిట్ చేసి పెడుతూ ఉంటాను. దానికి కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే వచ్చేసారా మీరు ఇంటికి, అన్న బాగున్నారా అనేసి. నేను ఓల్డ్ వీడియోస్కి ఎడిట్ చేసి అయితే పెడుతున్నా. ప్రస్తుతం ఈయన బాగా అయిపోతే చాలు, మళ్ళీ అయితే అలాంటి వీడియోస్ మళ్ళీ చేద్దాము మీ అందరి ముందు వచ్చి. ప్రస్తుతానికైతే ఈయన హెల్త్ గురించే నేనైతే అప్డేట్ ఇస్తూ ఉంటా. అలాంటి వీడియోస్ పెట్టినా కానీ మీరైతే ఏం ఫీల్ అవ్వకండి. ఫీల్ అంటే ఏం కాదు, మీరైతే సంతోషపడతారు. కానీ ఈయన హెల్త్ గురించి ప్రాబ్లం ఉంది, ఇంకా మనం అలాంటి వీడియోస్ చేయడం కొద్ది రోజులైతే టైం పట్టుద్ది. అది ఓల్డ్ వీడియోసే నేనైతే ఎడిట్ చేసి పెడుతూ ఉంటాను అనమాట. వీలైతే ఇన్స్టాగ్రామ్ కూడా వెళ్ళి అందరూ ఫాలో చేసుకోండి. పనుకుంటారా? మీరేం చెప్పరా? ఏం చెప్పరా? సరే, ఇంకా నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మొత్తం షేవింగ్ చేపించుకొని వెళ్ళిపోదాం. ఓకే, నాకు క్లీన్ షేవ్ చేసేద్దాం. ఇంకా సరేనండి, ఇదేనండి మన వీడియో. ఈ రోజుకైతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ వనం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్గా సపోర్ట్ చేసేసేయండి. అలాగే మా ఆయన హెల్త్ గురించి అందరూ అలాగే ప్రే చేయండి, దువా చేయండి. సో పేరున అందరికీ ధన్యవాదములు. అందరూ అయితే మనకైతే చాలా బాగా ఆదరిస్తున్నారు. అందరికీ పేరున ధన్యవాదములు. ఇలాగే సపోర్ట్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.